అబ్బా, బంగారు మాటలండి, బంగారు మాటలండి. నా దేవుడు చూడండి ఏం కోరుతున్నాడో చూడండి. ఫాస్టింగ్ ఉండి కుటుంబం మొత్తం ఉండి ఒక్కొక్కళ్ళకి రోజుకు పొద్దున 1 కేజీన్నర, సాయంత్రం 1 కేజీన్నర, రోజుకు 3 కేజీలు అనుకోండి. 3 రోజులకు వచ్చి 9, 10 కేజీల దాకా మిగిలిన యేసు రక్తమే జయం, స్తోత్రం అనుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ ఇంకొకళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ వండి ఇంకొకళ్ళకి ఇస్తారు. నీ ఆహారము, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ వండుకుంటారు, ఇతరులకు పెడతారు. 10 కేజీలు బియ్యం మిగిలిందని సంబరం కాదు, బియ్యం ఖర్చు అయిపోవాల్సిందే. కానీ ఈ కడుపు ఖాళీ 10 కడుపులు నిండాలి. 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 అమృత తుల్యమైన వాక్కులివి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. రక్త సంబంధులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నా రక్త సంబంధి కదా నన్ను ఆదుకుంటాడు, చేయదగ్గ సాయం చేస్తాడని ఆశ కలిగి రక్త సంబంధులు వస్తారు. కొంతమందికి వాళ్ళకి చేయబుద్ధి కాదు. నేను చెబుతున్నాను, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు యేసయ్య బిడ్డవి, నువ్వు లోకస్తుడివి లోకస్తురాలివి కాదు, నువ్వు యేసయ్య బిడ్డవి. ఒకవేళ నీ రక్త సంబంధి దీనుడై ఇబ్బంది కొలిమిలో ఉండి నీ దగ్గరకు వస్తే, వాడు అన్యుడైనా దేవుని బిడ్డైనా వస్తే, నీ ముఖము వానికి తప్పించకూడదంట. కనబడితే వాడు అడుగుతాడని నువ్వు ముఖం తప్పించకూడదు అన్నాడు. మన హృదయాలు తెలిసినోడు మామూలుడు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? మనిషి కనపడితే మొహమాటం కొద్ది ఇయ్యాల్సి వచ్చిద్దని, మరే ఎప్పుడు వస్తాను అన్నాడు, మధ్యాహ్నం వస్తాను అన్నాడా, అట్టయితే నేను ఇప్పుడే పోతా, నేను ఊళ్ళో ఉండమని చెప్పు. ఏం చేస్తున్నాడు? మొహం తప్పిస్తున్నాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్నిసార్లు నీ లైఫ్లో జరిగిందా లేదా? నిజం చెబితే మీరు ధన్యులు, దేవుని దృష్టిలో గొప్పోళ్ళు. షో చేస్తే ఉంటుంది. మీరు కూడా భార్య చెప్పింది భర్తకి, ఎట్టన్నా పోయా ఆ గుంపు వస్తున్నారు, ఆ గుంపు ఏదో ఒకటి అడుగుతారు, వచ్చిన కాడ నుంచి ఆడున్నాయాడా, ఎటన్నా పో, నువ్వు ముఖం తప్పించావు, నువ్వు ముఖం తప్పించావు అంటే, అన్న ఇయ్యొచ్చు కానన్నా మళ్ళీ ఇయ్యరన్నా, అది వచ్చింది గొడవ. సాయం చేయొచ్చు కానన్నా తీసుకుంటారు, పొందుతారు, కానీ మళ్ళీ ఇచ్చేయరన్నా. నేను చెబుతున్నా, 10,000 వానికి అవసరం ఉందనుకోయా, 10,000 వానికి అవసరం ఉందనుకో, 10,000 ఇచ్చి వాడికి సాయం చేయమని దేవుడు చెప్పలా. నీ శక్తి కొలది, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా వాని ఎదురుపడి వాడు 10,000 అడిగాడు అనుకో, వాడు బాబా నా దగ్గర 500 ఉందిరా, ఈ 1000 ఉంది తీసుకో, మళ్ళీ ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఇచ్చాయి. ఇప్పుడు 500 నాకెందుకు, నాకు వద్దులేపో అంటే వాడికి తప్పు. ఎంతో కొంత నా రక్త సంబంధి కాబట్టి కదా ఈ 1000 ఇచ్చాడు, మళ్ళీ నాకు ఇవ్వద్దులేరా, పో వాడుకోపోరా, దేవుడు నిన్ను దీవించిన నాడు నాకేదో సాయం చేయొద్దు కానీ లేపోరా, ఈ 1000 ఉంది, అది ఎక్కడన్నా మిగిలింది చూసుకోయ్యా, నా రక్త సంబంధివిరా, నేను చేయదగ్గ స్థాయి ఇదేరా, నా స్తోమత ఇదేరా అని ఇవ్వు నాయనా. లేదా 2 ఏళ్ళు ఇవ్వు, నీ శక్తి కొద్దీ. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వాలి అవసరా, అడిగి మొహం తప్పించాల్సిన అవసరంలే. నువ్వు ముఖం తప్పిస్తే కేసు రాస్తాడు ఆడ. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ముఖం తప్పిస్తే కేసు. ముఖం తప్పించకుండా నువ్వు 10,000 అడిగింది 1000, ఇంత సాయం అడిగితే ఇంత చెయ్యి, వాడు నిన్ను అనలేడిక. ఏదిరా వాడి దగ్గరికి పోయావుగా మా ఓడని ఏమి ఇచ్చాడేంది అంటే, వాడి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, వాడికి ఉన్న దానిలో ఏదో కొంత చేశాడులే అంటాడు. కానీ ఏమి ఇచ్చాడు? వాడు బొంద ఇచ్చాడు, అసలు ఏమి ఇలా అనడగా. ఈ 1000 ఏం చేసిద్దో తెలుసా? వాడు నోరు కట్టేసిద్ది. స్తోత్రం. వాని హృదయంలో స్థానం ఉంటుంది. కష్టకాలంలో నేను ఆశ కలిగి పోయినప్పుడు నాకు ముఖం చాటేయకుండా నాకు అంత సాయం చేశాడు పాపం. వాడు తన బిడ్డలకు కూడా చెప్పుకుంటాడు, ఫలానోడు కష్టకాలంలో నేను వెళ్ళినప్పుడు నా రక్త సంబంధిరా, వాడు నా బాధను ఎరిగి నా అవసరత తీర్చాడని. నీ దగ్గర స్తోమత ఉందనుకో, సాయం చేయి, లేదు నీ శక్తి కొలది చేయి, కొంతే చేయి. తన బిడ్డలకు చెప్పుకుంటాడు, ఫలానోడిని మర్చిపోవద్దయ్యా, నా ఆపదలో ఉన్నప్పుడు నాకు ఇంత సాయం చేసి పంపించాడురా,
నాకు అన్నం పెట్టాడురా, నాకు బట్టలు ఇచ్చాడయ్యా, నాకు చెప్పులు ఇచ్చాడయ్యా. ఇర్మియాను మీకు తెలుసు, ఇర్మియాను మీకు తెలుసు, నిధించాడు మాచర్ల ఇర్మియా అన్న. ఎంతమందికి తెలుసు ఇర్మియా అన్న? రంగు రంగుల ఆకర్షణలే ఆశపడకు ఈ లోకం కోసం, లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే నిద్దురలో నా రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఈ పాట రచయిత ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు. తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన అనుభవాలు కూడా ఆయనకు ఉన్నాయి. వేదిక మీద పాటలు పాడిన అనుభవాలు ఆయనకు ఉన్నాయి. వీడియోలు మస్తు ఉన్నాయి మన దగ్గర. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎత్తే కదా, మరి నేనేం చేసేది? ఇప్పుడు నేను ఇర్మియా అన్న అనగానే డింగిమని పాపం వాడు తేవద్దు కానీ తెస్తాడు. కూటం అయిపోయేటప్పటికి ఎప్పుడో ఎత్తాడు మన ఆనందం కోసం. ఒకసారి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడల్లా అన్న ఖచ్చితంగా సెట్ అవుతాయి నా బట్టలు ఆయనకి. చక్కగా ఇక ఒక జత బట్టలు వేసేసుకుంటాడు, సంతోషంగా వెళ్ళిపోతాడు. ఓ రోజు ఒట్టి కాళ్ళతో వచ్చాడు. ఒట్టి కాళ్ళతో వచ్చాడు. చెప్పులేయన్నా అన్నాడు. లేవయ్యా తెగిపోయినాయి అన్నాడు. నా చెప్పులు ఇచ్చా, కరెక్ట్గా సరిపోయినాయి చెప్పులు, కొత్త చెప్పులు ఇచ్చా. ఓ జత మీలాంటి తల్లిలో తండ్రి తెచ్చి నాకు ఇచ్చారు. అవి కాస్ట్లీ, 1500 1800 ఉన్నాయి జత. అప్పట్లో అలా ఇచ్చేసా. అయ్యా నువ్వు వేసుకునే నాకెందుకు అయ్యా, వద్దులే అన్నాడు. కాదు వేసుకో, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఎట్ట వెళ్తావు, ఒట్టి కాళ్ళతో వెళ్ళి వేసుకో. నాకు చెప్తే ఏసా ఇస్తాడులే, ఎవరో ఒకళ్ళు కార్యం చేస్తాడులే దేవుడు, నేను కొనుక్కుంటాలే, నువ్వు వేసుకొని పోను. మారు మాట్లాడుకోండి వేసుకుని పోయాడు. ఆయన ఇంక కొద్ది రోజులు చనిపోతాడు అన్నాగా. ఎంతకాలం వాడాడో ఆ చెప్పులు తెలుసా? చాలా దినాలు వాడాడు. ఆ చెప్పు తెగిపోతే, ఆ చెప్పులు వాడి ఆ చెప్పులు తెగిపోతే ఓ రోజు బయట కూర్చొని వాటిని సరి చేసుకుంటున్నాడంట. కూతురు చూసింది. ఆ కూతురే చెప్పింది నాకు. అంటే పెద్దోళ్ళు ఎలా చెప్పుకుంటారు పిల్లలకి, మన దగ్గర మేలు పొందిన వాళ్ళు బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు అనే విషయం చెప్తున్నాను నేను. ఆ చెప్పులను తెగిపోయిన వాటిని ఆయన సరి చేసుకుంటుంటే కూతురు చూసి, అల్లుడు చూశాడు. అల్లుడు చూసి కూతురు చెప్పాడు, మీ నాన్నది చెప్పులు సీళ్ళ కొట్టుకుంటున్నాడు, డబ్బులు లేవేమో, పో ఇప్పించిపో జత అని డబ్బులు ఇచ్చాడు భార్యకి. అంటే ఆయన కూతురికి. కూతురు అడిగి, నానా ఆయన ఇప్పుడు దొరికాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నానాలే ఏంది అవి తెగిపోతే అవి కుట్టుకుంటున్నా ఏంది, సీళ్ళ కొడుతున్నా ఏంది వాటికి, లేపా మార్కెట్కి పోదాం పా, చెప్పులు కొనుక్కుందు కానీ పా అందట. ఆ కొట్టేవాడు ఆపి పైకి చూసి, చెప్పులు కొని పెడతావమ్మా, చెప్పులు నాకు వద్దులే అన్నాడంట. ఎవరు ఈ చెప్పులు ఎట్టొచ్చినాయి తెలుసు, ఎవరు ఇచ్చారు తెలుసా నాకు? ఈ అన్న ఇచ్చిన చెప్పులమ్మా, శాలేమన్న ఇచ్చిన చెప్పులు, ఈ బాణీ నేను అని తెగిపోయినా వాటిని రిపేర్ చేసుకొని వాటి మీదే తిరిగాడు ఆయన. అన్నిచ్చిన చెప్పులు అని ఇట్లా అన్నాడు అన్నా అంటే కూర్చొని చాలాసేపు ఏడ్చా. ఆయన చనిపోయిన రోజు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. అంటే నేను చేసిన చిన్న పరిచయం, చిన్న పనులు, కొంచెం గోరంత ప్రేమ,
అది ఆ గుండెల్లో కొండంత స్థానాన్ని ఇచ్చింది నాకు. మనం అనుకుంటాం ఇదేముందిలే అదేముందిలే అని. కానీ మనం చేసే చిన్న చిన్న సాయాలు, అది మాట సాయం కావచ్చు, అంత ధన సాయం కావచ్చు, వస్త్ర సాయం కావచ్చు, పట్టెడు అన్నం కావచ్చు, ఒక ఓదార్పు మాట కావచ్చు, కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు, ధైర్యం చెడిన వేళ ఓతమిచ్చింది కావచ్చు, మన పిడికిలి విప్పి అంత సాయం చేసింది కావచ్చు. ఆ హృదయాల్లో అలా ఉండిపోయింది. మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయామా? తరచు మనకు గుర్తొస్తారు కదా. మన దగ్గర పొందిన వాళ్ళు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంటాం. మనం చేసే చిన్న చిన్న సాయాలే, ఆ చిన్న చిన్న సాయాలే వాళ్ళలో ఎంత జ్ఞాపకంగా ఉన్నాయో చూడు. ఆ చిన్న చిన్న సాయాలు చూసి కూతురికి, ముగ్గురు కూతుళ్ళు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా? మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందమ్మా, మీ అమ్మకి ఏదన్నా అయి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్న దగ్గరే ఉంటానని చెప్పుకున్నాడు కూతురు. కానీ ఆ ఛాన్స్ నాకు దక్కలా, వెళ్ళిపోయాడు ఆయన. చిత్రం ఏంటంటే భార్య ముందు పోయేదంటే భార్య గంట ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వారానికో 10 రోజులకో ఆమె వెళ్ళిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఒక 2 వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు. మంచి భక్తుడు, ఆత్మీయుడు, మోసపోయినవాడు, గాయపరచబడినవాడు, గుండె నిండిన వేదనతో యేసయ్యని పాటలలో మహింపరుచుకున్నవాడు. నీలాంటి వారికి నీడనివ్వదే, నీకున్న వేదన కంట చూడదే. స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే. శోకాల సంద్రంలో ఉంచి వేసెనే, శోకాల సంద్రంలో ఉంచి వేసెనే. నిదురలోనా ఆడు నిదురలోనా, నిదురలోన రంగుల లోకం చూశావా? మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా? ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా? కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా? కళ్ళు తెరచి చూసినప్పుడే కలయేనని తెలిసెనా? కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. నిదురలోనా పాడు నిదురలోనా. ప్రతి పాట ఒక ఆణిముచ్చనే, ప్రతి పాట ఒక ఆణిముచ్చనే, ఇతరులకు దారి చూపే దీపమే, సందేశమే. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరది చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా?
బిడ్డలారా, రక్త సంబంధాలను ద్వేషించడం కాదు, ప్రేమిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఊరంతా ప్రేమ చూపిస్తే రక్షణలోకి వస్తారు. నీ దగ్గర ఉంది, నీ కడుపు నిండిందని నీ ముఖం మీద, వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు. అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో చూడు. అదే కొలత నువ్వు గొలుస్తావా? ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకు వస్తే నీ పిడికిలి విప్పంత సాయం చేస్తావా? ఏది కరెక్టు? ఏది దేవుడు మెచ్చుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టడన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో లేదు. మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా, నేర్చుకోండి. యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధులు, తల్లి సంబంధులు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ. ఇప్పుడు నాకు అది పెద్ద సమస్య అయిపోయింది. ఆ గేట్ వేసేస్తున్నారు, ఎవరు రాని ఇట్లా. అందులో నా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, అన్యులు, అలిగిపోతున్నారు. పోయి ఫోన్ వస్తుంది నాకు. నేను ఇంటి దాకా వచ్చి అంతసేపు నిలబడితే కనీసం తలుపు తీసి లోపలికి బెలవలేదు. వాళ్ళు ఎవరో గురకా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు నన్ను రానిలేదు. ఎంతసేపు చెప్పినా కాదమ్మా, మా అబ్బాయి అనమ్మా, మా మనిషి అనమ్మా అని ఎంత చెప్పినా రానిలేదో. అంటే ఒక తేడా పడింది. నేను పోయి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలి కదా, మరి వాళ్ళ ఆత్మలు రక్షించుకోవాలి కదా. నేనేదో పెద్ద మొనగాడిని బిల్డప్ ఇస్తే వాళ్ళు పోతారుగా పాతాళానికి. శక్యమైతే నా రక్త సంబంధీకుల కోసం నేను క్రీస్తుకు నాకు వేరై శాపగ్రస్తుడిగా ఉండగోరతానన్నాడు పౌలు. వాళ్ళ కోసమే కదా నన్ను రక్షించింది. నేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది, నేనే కదా వాళ్ళని కాపాడాల్సింది. మరి ఇంకెవరున్నారు? నేను చూపించకపోతే ప్రేమ, నేను చెప్పకపోతే యేసయ్య గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి యేసయ్య గురించి నేను చెప్పాలంటే, వాళ్ళు వినాలంటే ముందు నా ప్రేమ చూపించాలి. లేకపోతే ఎందుకు వింటారు? ఏమయ్యా వింటారా? ఆడు ముఖం మీద ఆయన తిరస్కరించి ఆడు పోతుంటే, ఇదిగో యేసయ్య నమ్మక అంటే ఏడిసాలే పోరా ఎదవా అనుకుంటా పోతాడు. అని పిలిచి ఆయన కూర్చోబెట్టి ముందు రక్త సంబంధిని అడిగి ఉన్నదానిలో అంత సాయం చేసి, చేయదగ్గ మేలు చేసి, పలకరించి, ప్రేమించి, చేయదగ్గ ఆదరణ ఇచ్చి, చేయాల్సిన మర్యాద చేసి, ఆ తర్వాత 2 మాటలు చెప్పు. ఎంత బాగా ప్రేమించావురా, ఎంత మంచి మనసు ఉందాయా నీకు, నీకేనాడు నన్ను అన్నారు. నా సొంత బాబాయ్ అన్నాడు, పెదనాన్న అన్నాడు, నాన్న తోడబుట్టినోళ్ళు. నిన్ను కూర్చోబెట్టి ఏనాడు నీకు అంత చేయలేదయ్యా, కానీ నాకెంతో చేసావు బిడ్డ అన్నారు. ఇంకా చెప్పనా? ఆ ప్రేమను బట్టి వాళ్ళందరూ బాప్తీసం పొందారు. మొత్తం పొందారు. దేవునికి స్తోత్రం. కొండలో కొండలోనే కదలకుండా ఉండాలి అబ్బాయి అన్న. యాడ్ నుంచి వస్తారు ఏంది? యాడ్ నుంచి వస్తారమ్మా? ఉన్నదాన్ని నలుగురికి సాయం చేయాలి. ఓకే.